ఆదిలాబాద్ జిల్లా ఇస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బెస్రం వంశీయులు తొలి పూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. వందల కిలోమీటర్లు ఆయా నదులు, చెరువుల నీటిని తీసుకొచ్చి ఆలయంలో సమర్పించిన అనంతరం జాతర ప్రారంభమైంది. జాతర కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలంలోని ఇస్లాపూర్ గ్రామంలో కొలువై ఉన్న నాగోబా వేలాది మంది భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. కేస్లాపూర్ గ్రామంలోని జనాభా కనీసం 500 లేకున్నా జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రభుత్వం ఈ జాతరను అధికారికంగా నెరవేరుస్తుండటంతో జిల్లా కలెక్టర్లు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గిరిజన జాతరలలో అతి పెద్ద జాతర రెండవ జాతర అయిన నాగోబా జాతర ఇది ఆదిలాబాద్ జిల్లా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, కేస్లాపూర్ మండలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సర్పజాతిని దైవంగా కొలవడం ఇక్కడైతే ఈ జాతర యొక్క అయితే ప్రత్యేకత. నాగోబా జాతర ఈరోజు 10 గంటలకు అయితే ఏదైతే హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు కలెక్టర్ గారు విచ్చేశారు. ఇక్కడికి దీనికి సంబంధించిన ఏర్పాట్లను, నాగోబా జాతర సంబంధించిన ఏర్పాట్లను ఆ అధికారులకు ఏ విధంగా సూచనలు చేశారో కలెక్టర్ గారి మాటల్లో తెలుసుకొని చెప్పండి. ఇప్పుడు జాతరకు ఎన్ని నిధులు శాంక్షన్ అయినాయి, వాటిని ఎట్లా యూజ్ చేస్తున్నారు, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధంగా కింది అధికారులకు సూచనలు చేశారు. సో మనకి 9th నుంచి 15th వరకు జాతర జరుగుతుంది. మరి ఈరోజు 9th రాత్రి కూడా ఈరోజు మొత్తం పూజా కార్యక్రమాలు అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరి రేపటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉండడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆల్రెడీ ఒక 1 crore వరకు కూడా మనకి ఈ ఫెస్టివల్స్ అన్నిటికీ నాగోబా జాతర మళ్ళీ దీని రిలేటెడ్ జాతరలన్నిటికీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున లాస్ట్ టైం ఎట్లయితే చేస్తున్నారో దానికన్నా ఇంకా గ్రాండ్గా జరిగే విధంగా, భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడానికి కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, వేరే ఇతర అసౌకర్యం ఏం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ చూడ ఒక 100 CCTV కెమెరాలు వాళ్ళ సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి, రౌండ్ ద క్లాక్ మళ్ళీ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఏ విధమైన అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. జాతరకు సంబంధించిన ఇప్పుడు ఈ జాతరకు ఏదైనా విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఎవరైనా మంత్రులు కానీ ఇంకెవరైనా హాజరయ్యే అవకాశం ఉందా? 12th రోజు మనకి దర్బార్ ఉంది. మరి దర్బార్కి మరి హానరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ని కానీ, ఎండోమెంట్స్ మినిస్టర్ కానీ కూడా ఆహ్వానించడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం అసెంబ్లీ కూడా నడుస్తూ ఉంది కాబట్టి మరి అసెంబ్లీ టైమింగ్స్ ఒకవేళ సెట్ అయితే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు మనకి. లోకల్ ఎమ్మెల్యే అయిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఇక్కడ అన్ని కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. జాతరకు సంబంధించిన అంశాలు, జాతరకు సంబంధించిన బడ్జెట్, జాతరకు సంబంధించిన మిగతా అంటే వాళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి బడ్జెట్ ఇచ్చారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు దీనికి పోయినసారి కాకుండా ఈసారి ఎక్కువ నిధులు, ఏదైనా నిధులకు సంబంధించిన అంశాలు ఏమైనా ఇక్కడ డెవలప్మెంట్స్కు అథారిటీకి సంబంధించిన ఏమేమి చేశారో చెప్పండి. ప్రతిసారి 20 లక్షల డబ్బులు ఇస్తుండే, కానీ ఈసారి ₹1 ఇచ్చేయడం అనేది జరిగింది. ఆ ₹1 50 లక్షలు పూర్తి స్థాయిలో జాతర కోసం ఖర్చు పెట్టాలని చెప్పడం అనేది జరిగింది. నేను నిన్న కూడా సెక్రటరీ గారితో మాట్లాడడం అనేది జరిగింది. దానికంటే ముందు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతయ్య గారితో మాట్లాడడం అనేది జరిగింది. మరి గతం కంటే ఈసారి పూర్తి స్థాయిలో కొంత నిధులన్నీ కూడా ఎక్కువగా శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళకి మిగతా ఇంకా డెవలప్మెంట్ కోసం మిగతా అమౌంట్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆఫ్టర్ జాతర తర్వాత పర్మనెంట్ సెటప్ ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో, అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆఫ్టర్ జాతర తర్వాత మిగతా పనులన్నీ కూడా నెక్స్ట్ జాతరలో కూడా పూర్తి స్థాయిలో అంటే ప్రతిసారి చేయడం కాకుండా టాయిలెట్స్ కావచ్చు, మిగతా తాగునీరు కావచ్చు, ప్రతిసారి రిపేర్ చేయడం అట్లా కాకుండా పర్మనెంట్ సెటప్ ఏర్పాటు చేయాలని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జాతర జరిగే ఈ 5 రోజులే కాకుండా ఇక్కడ విశేషమైన స్పందన అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఎందుకంటే టూరిజంకి సంబంధించిన ఏదైతే ఇక్కడ టూరిజానికి సంబంధించిన ప్లాన్స్ కానీ మీరేమన్నా ముఖ్యమంత్రి కానీ దీనికి సంబంధించిన మంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారా? వాస్తవంగా దీని యొక్క టూరిజం కోసం మేము మొన్ననే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివారితో మాట్లాడడం అనేది జరిగింది. మరి తప్పకుండా ఆఫ్టర్ జాతర తర్వాత మేము దీని గురించి మిగతా అంశాల మీద, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా దేవస్థానాలు కావచ్చు, జంగుబాయి కావచ్చు, అది దీంతో పాటు జోడేఘాట్ కావచ్చు, మిగతా ఎన్నైతే ఆదిలాబాద్ జిల్లాలో వాటర్ ఫాల్స్తో పాటు ఏదైతే చారిత్రకమైన కట్టడాలను వాటిని కూడా టూరిస్ట్ ప్లేస్గా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన అవుతుంది. మొన్ననే మంత్రివారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆఫ్టర్ జాతర తర్వాత మిగతా వాటి మీద దృష్టి సారించడం జరుగుతుంది. గిరిజన జాతర